తెలంగాణ గ్రామీణ బ్యాంకు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత నేత్ర పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ వద్ద గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత నేత్ర పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రక్తహీనత బాధితులకు ఆసరాగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు ఉచిత నేత్ర పరీక్షలు సైతం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులోని 493 శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చి దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుగా అవతరించిందని, ప్రస్తుతం 928 శాఖలతో 70,000 కోట్ల వ్యాపారంతో కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ బ్యాంకు ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు పంట రుణాలు అందించడం, మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాలలో గృహ రుణాలు, వ్యాపారాభివృద్ధి రుణాలు, స్థిరాస్తి తనఖా రుణాలు అందించడంలో చాలా ముందంజలో ఉందని చెప్పారు. నల్గొండ జిల్లాలో 62 శాఖలలో 4,800 కోట్ల వ్యాపారంతో రైతులకు, మహిళలకు, వ్యాపారస్తులకు, గృహ కొనుగోలుదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తూ సేవలు అందిస్తుందని చెప్పారు. అన్ని బ్యాంకుల కన్నా డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని తెలిపారు. స్వర్ణోత్సవాలలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దేవి నవరాత్రులను పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలు కూడా నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం వారి స్వచ్ఛతా హే సేవాలో భాగంగా ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న దేశవ్యాప్త స్వచ్ఛంద శ్రమదానం నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ దేవేందర్, ఎస్ఎంఓ సిహెచ్ వెంకటేష్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఎక్కడికి పోయినా మీరు చూడండి, క్లయింటెల్ పరంగా చూస్తే, కస్టమర్ పరంగా చూస్తే, ఈవెన్ ఎస్బీఐ తోటి మనం గ్రామీణ బ్యాంక్ మన జాతీయ లెవెల్లో ఉన్న గ్రామీణ బ్యాంకులు పోటీ పడి వీళ్ళ దిక్కు ఎక్కువనే ఉంటాం మనం. అంత క్లయింటెల్ మనకి ఎక్కువ. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టేసుకొని అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సార్ ఇప్పుడే చెప్పినట్టు ఎన్హెచ్ఆర్బీ అయితే దాని తర్వాత కనిపిస్తుంది కానీ క్లియర్గా లేదు. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం అయినటువంటి నల్గొండ కార్యాలయంలో ఈరోజు టోటల్గా మనకు 50 వసంతాలు పూర్తి చేసుకుంటుంది ఆర్ఆర్బీస్ అనేది ఏర్పడి, ఆ సందర్భంగా మా యొక్క హెడ్ ఆఫీస్ యొక్క ఆదేశానుసారం మనం ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని అండ్
ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మా బ్రాంచీలకు సంబంధించినటువంటి స్టాఫ్తో పాటుగా కస్టమర్లను అండ్ ఎస్ఎస్జి మెంబర్స్ను చాలా పెద్ద మొత్తంలో కూడా అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏంటంటే దీని మేజర్ కారణము పెట్టడానికి కారణం ఏంటంటే 50 వసంతాలు పూర్తి చేసుకుంది ఆర్ఆర్బి. ఆ సందర్భంగా కొన్ని సాంఘిక కార్యక్రమాలు చేయాలన్నట్టుగా ఈ రక్తదాన శిబిరము, ముఖ్యంగా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకు అందరికీ తెలిసిందే. రక్తదానం వల్ల ముఖ్యంగా మనకి ఇప్పుడు తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళకు రక్తం అందుబాటులో లేదు కాబట్టి దాన్ని మనం వాళ్ళకు ఉపయోగపడే రకంగా రక్తదానాన్ని ఇవ్వడానికి మా ప్రాంతీయ కార్యాలయం నుంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏంటిదంటే మన గ్రామీణ బ్యాంకులు, జాతీయ గ్రామీణ బ్యాంకులు అన్నీ 50 సంవత్సరాలు, అంటే జాతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. దాని సందర్భంగా ఏంటిదంటే మనము స్వర్ణోత్సవాలలో భాగంగా ఈ సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమం ఏదైనా చేపట్టాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు నల్గొండ రీజనల్ ఆఫీస్ తరపున రక్తదాన శిబిరము మరియు ఉచిత నేత్ర పరీక్షలకు సంబంధించిన 2 కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఇది అంటే అన్ని దానాల్లో కల్లా రక్తదానం అనేది చాలా గొప్ప దానము, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక జీవితాన్ని కాపాడే దానము ఇదొకటి మాత్రమే. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఖాతాదారులకు, మా వివిధ బ్రాంచుల నుండి వచ్చిన మా స్టాఫ్ మెంబర్స్కి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా రీజనల్ ఆఫీస్ తరఫున. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు మాకు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్లకు మరియు అగర్వాల్ హాస్పిటల్స్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో మనము ఏదైనా ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ కార్యాలయం నల్గొండ తరపున ఈరోజు మనము రక్తదాన శిబిరం మరియు కంటి యొక్క పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ దీనికి వచ్చినటువంటి ఖాతాదారులకి మరియు మా బ్రాంచ్ యొక్క సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో మాకు కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరియు అగర్వాల్ ఐ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైన తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అంటే దాదాపుగా దీంట్లో ఇక్కడ చూస్తే ఉన్న జనాభాలో ఒక 5% కూడా సీనియర్స్ లేదు. బిఫోర్ ఏపీజీబీ, బిఫోర్ టీజీబీ అయిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు 95% మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ఇలా చాలా వరకు ఇక్కడే 7 మెంబర్స్, స్కేల్ 4 అండ్ స్కేల్ 5 అంటే 4 అండ్ అబోవ్ 7 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. మనం ఇక్కడ నిలబడిందండి. మేము జాయిన్ అయినప్పుడు 2012 ఆ టైంలో ఆర్ఎంలో స్కేల్ 4 ఎక్కడో ఒకరో కనిపించేది. ఈరోజు స్కేల్ 4లో మీరు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నారు. అంటే మనకు బ్యాంక్ అవకాశాలు పెరిగినాయి. ఈ రక్తదానం కానీ, ఐ చెకప్ కానీ ఒక సోషల్ సర్వీస్ మనం సర్వీస్ చేసిన మనకు కస్టమర్ బేస్ ఉన్న ప్రజల కోసం మనం చేసే చిన్న కార్యక్రమం ఇది. మనం యాక్చువల్గా మన సర్వీస్ బాగా ఇస్తున్నాము. గ్రామీణ బ్యాంకులో సర్వీస్ అంటేనే సర్వీస్ మీదే మన బ్యాంక్ నడుస్తుంది. సర్వీస్ వల్ల వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్ వల్లనే మనం కూడా హ్యాపీగా ఉంటున్నాము. కమర్షియల్ బ్యాంక్తో పోల్చుకుంటే వాళ్ళకంటే బాగా సర్వీస్ ఇచ్చి మన బ్యాంకుని కూడా నెంబర్ 1గా చేసుకుంటున్నాము. ఇప్పుడు మన సార్లు చెప్పిన ప్రకారం కూడా మన రీజియన్ని నెంబర్ 1 చేస్తూ మన బ్యాంకుని కూడా డెవలప్ చేసుకున్నాం.